హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రౌలికా కిచెన్. 10 మినిట్స్లో లంచ్ బాక్స్ రెసిపీ ఆలూ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ఎక్కువ ఐటమ్స్ కూడా పట్టవండి. ఒక 2 or 3 ఆలూస్ తీసుకుంటే సరిపోతుంది. మనం పీల్ తీసేసి మీడియం సైజ్లో కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ముందుగా ప్యాన్ పెట్టేసి 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం దీంట్లోకి తాలింపు గింజలు యాడ్ చేసేసుకోవాలి. ఈ రెసిపీ మనకు లంచ్ బాక్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి. 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం పక్కకు పెట్టేసుకున్న ఆలూని వాటర్ సపరేట్ చేసేసి అందులోకి యాడ్ చేసేసుకోవాలి. నేనైతే లో ఫ్లేమ్ కాదు, హై ఫ్లేమ్ కాదండి, మీడియం ఫ్లేమ్గా పెట్టేసి కుక్ చేస్తాను. ఇలా మనం మధ్య మధ్యలో దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ రెసిపీ మా మమ్మీ ఇప్పుడు మాకు లంచ్ బాక్స్లో పెట్టేదండి. మేము స్కూల్కి కాలేజెస్కి వెళ్ళే టైంలో ఇది వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ కర్రీ అండి. ఇలా నేనైతే మా మమ్మీ దగ్గర చూసి నేర్చుకున్నాను ఇది. ఇలా అయితే ఆయిల్ కూడా మనకి ఎక్కువ యూజ్ అవ్వదండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్, కొద్దిగా కరివేపాకు, తగినట్టు సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 or 3 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. వేడివేడిగా ఆలూ కర్రీ రెడీ అండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని మనం వేడి వేడి అన్నం ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసేసుకుందామండి. చూసారా, ఆలూ కర్రీ రెడీ అండి. ఇప్పుడు మనం వేడి అన్నంలోకి లైట్గా ఆయిల్ యాడ్ చేసేసుకొని కలిపేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ అండ్ ఈజీ 10 మినిట్స్ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అండి. మీరు ట్రై చేసేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. ఆల్ అని క్లిక్ చేయండి.